హలో గైస్ అండ్ గర్ల్స్, యానిమల్ లవర్స్ అందరికీ హాయ్. ఈరోజు మనం సోలో లెవెలింగ్లోని ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. రీసెంట్గా రిలీజ్ అయిన సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 25లో మీరు వీడిని చూశారు కదా. అప్పుడే మీకు అర్థమై ఉంటుంది వీడికి ఎంత డేంజర్ అని. ఈరోజు మనం ఈ సోలో లెవెలింగ్లోని డేంజరస్ విలన్ గురించి తెలుసుకోబోతున్నాం. మీకు కూడా చాలా క్యూరియస్గా ఉంది కదా. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఈ సోలో లెవెలింగ్ వరల్డ్లో మొనార్క్స్ అండ్ రూలర్స్ అని చెప్పి 2 టైప్స్ ఆఫ్ ఏన్షియంట్ బీయింగ్స్ ఉంటారన్నమాట. ఈ ఏన్షియంట్ బీయింగ్స్ అయినా మొనార్క్స్ అండ్ రూలర్స్ వాళ్ళలో వాళ్ళు గొడవపడి పెద్ద వార్ని స్టార్ట్ చేయడం వల్లే మన ఎర్త్ మీద కూడా డంజన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. సో అందుకే జిన్వు లాంటి చాలామంది హంటర్లు ఆ డంజన్ లోపల నుండి వచ్చే బీస్ట్ అండ్ మాన్స్టర్స్ నుంచి కాపాడడానికి కష్టపడుతున్నారు. వింటుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ ఉందా? ఇప్పుడు అర్థమైందా సోలో లెవెలింగ్ యొక్క అసలు కథ ఏంటో? అయినా అసలు వీడికి ఆ మొనార్కులకి రూలర్లకి సంబంధం ఏంటనే కదా మీ డౌట్. హీఈస్ వన్ ఆఫ్ ద 9 మొనార్క్స్ అనమాట. అవును, మీరు వింది నిజమే. వీడు ఉన్న 9 మొనార్క్స్లో ఒకడు. మొత్తం 9 మొనార్క్స్ ఉంటారు, అందులో వీడు ఒక మొనార్క్. హీఈస్ బీస్ట్ మొనార్క్ ఏకే రఖాన్. ఈ మొనార్కులందరికీ ఒక్కొక్కరికి ఒక్కో స్పెషల్ పవర్ అండ్ ఒక్కో స్పెషల్ ప్లేస్ ఉంటుంది అనమాట. అలాగే మన రఖాన్ వచ్చేసరికి కింగ్ ఆఫ్ పీస్ అండ్ మొనార్క్ ఆఫ్ ఫ్యాంక్స్ అనమాట. ప్రతి మొనార్క్ సైలెంట్ గా ప్లాన్ చేసి ఎవరిని ఎలా వేద్దామని ఆలోచించి ఆ తర్వాత వార్ స్టార్ట్ చేసి మనోడు మాత్రం వార్ అంటే చాలు ఎప్పుడు దూకేద్దామని చెప్పి అనుకుంటా ఉంటాడు అనమాట. ఎంత పెద్ద వార్ అయినా సరే ప్రతి ఒక్కడిని ఏ పీస్ ఆఫ్ కేక్ లా చూస్తాడు వీడికి సేమ్ మన బేక్ యున్హో లాగే బీస్ట్ లా ట్రాన్స్ఫార్మ్ అయ్యే పవర్స్ ఉంటాయి. బేక్ తెలుసు కదా, వన్ ఆఫ్ ద కొరియన్ ఎస్టాంక్ హంటర్స్ అండ్ వైట్ టైగర్ గిల్డ్ యొక్క లీడర్. కానీ ఇద్దరు పవర్స్ మాత్రం సేమ్ అనుకోకండి. మన బేక్ జస్ట్ హంటర్ అంతే, కానీ రకాన్ మొనార్క్. నేనైతే మన జిన్వు అండ్ ఈ రాకాన్ మధ్య ఫైట్ సీక్వెన్స్ ఎప్పుడు జరిగిద్దా అని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నారు కదా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీరు ఇంకేమైనా తెలుసుకోవాలన్నా లేదా నేను మిస్ చేసిన పాయింట్స్ ఏమైనా నాకు చెప్పాలన్నా కామెంట్ సెక్షన్కి వెళ్ళి కామెంట్ చేయండి. మిగతా యానిమల్ లవర్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.